వెల్కమ్ టు చక్కరిష్ట యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాకరకాయ పొట్లం ఎలా పెట్టుకోవాలో చూసుకుందామండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుందండి. దీని కాంబినేషన్ మనం ఒట్టిపప్పుతో తింటే చాలా బాగుంటుందన్నమాట. ముందుగా మనం కాకరకాయని చెక్కు తీయాలన్నమాట. చెక్కు తీసేసి బాగా మెత్తటుప్పు పట్టించేసేయాలన్నమాట. ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎల్లిపాయలు కొన్ని ఒలుచుకోవాలన్నమాట. కొంచెం కొబ్బరి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీంట్లో రుచికి పడ ఉప్పు, కారము, ధనియాలు, జీలకర్ర పొడి వేస్తానండి నేను. ఫస్ట్ కొబ్బరి కొంచెం కచ్చపచ్చగా పెట్టేసుకొని తర్వాత కొంచెం కారం, ఉప్పు ఇవన్నీ అందులో వేసేసుకోండి. ఈలోపు మనం ఈ కారం పట్టేలోపు ఆయిల్ కాగబెట్టుకోవాలన్నమాట. అందులో మనం చేసిన కాకరకాయ గట్టిగా పెట్టేసుకొని ఇందులో వేయాలన్నమాట. వాటర్ వచ్చేస్తుంది. మనం ఎందుకు ఉప్పు పట్టమన్నాను అంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట. కాకరకాయలో ఉన్న చేదుదనం కూడా పోతుంది, అందుకని అనమాట. కొంచెం హైలో పెట్టుకోండి ఫస్ట్, తర్వాత సిమ్లో పెట్టుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యేంత వరకు, లైట్ బ్రౌనిష్ షేడ్లో వచ్చేంత వరకు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మనకి ఇప్పుడు గ్రీన్ షేడ్లో కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ షేడ్ అంతా పోయి లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి మనకు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యింది చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారా? గ్రీన్ నుంచి లైట్ గ్రీన్ షేడ్లోకి వచ్చింది. ఈలోపు మనం కారం పట్టుకుందాం. లైట్గా పట్టుకోండి మిక్సీ జార్లో. ఇందాక మనం కొన్ని ఎల్లిపాయలు వచ్చాం కదండి, ఇది పట్టాక అందులో కొంచెం వెల్లిపాయలు కూడా వేద్దామండి. ఎందుకు వెల్లిపాయలు విడిగా వేద్దామంటున్నానంటే కొబ్బరి సరిగ్గా బ్లెండ్ అవ్వదండి, అందుకని. ఇదిగోండి ఇప్పుడు కొంచెం వెల్లిపాయలు ఇందులో వేసుకుందాం. కచ్చా పచ్చాగానే వేసుకుందామండి. ఒక 2 సార్లు అలా తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఇది కొంచెం ముద్దగా వస్తుందన్నమాట. వెల్లిపాయలు వేసాం కదా, అందుకని మనకు కొంచెం ముద్దగా వస్తుందన్నమాట. ఈ కారాన్ని మనం కాకరకాయలో పెడుతున్నాం అన్నమాట. ఇదిగోండి మనకి కారం అయితే రెడీ అయిపోయింది. ఈలోపు మనం ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆ కాకరకాయలన్నీ మనం కాకరకాయలు కట్ చేసేటప్పుడు కొంచెం మధ్యలో చీల్చుకోవాలన్నమాట. అప్పుడే మనం ఈ కారం పెట్టడానికి వీలవుతుంది. ఇదిగోండి గ్రీన్ షేడ్ కాస్త మనకి బ్రౌన్ షేడ్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ లేకుండా నీట్గా డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇవి కొంచెం చల్లారాక మనం కారం ఇందాక రెడీ చేసుకున్నాం కదండి, ఆ కారం ఈ 2 మధ్యలో పెట్టుకోవడం అన్నమాట. ఆయిల్ అసలు ఏం లేకుండా మొత్తం డ్రై చేసి తీసుకోండి. కాకరకాయ మనకి చేదు అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ వీటిని ఉప్పు నీటిలో బాగా ప్రెస్ చేసాం కదండి, అప్పుడే మనకు సగం కాకరకాయ చేదిపోతుంది అనమాట. ఇదిగోండి కాకరకాయని మధ్యలో చీల్చుకున్నాం కదా, ఆ చీల్చుకున్న మధ్యలో ఈ వెల్లుల్లిపాయ కారం పెట్టుకోవాలన్నమాట. కొబ్బరి వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట, అందుకనే నేను కొంచెం కొబ్బరి కూడా వేసాను. ఇదిగోండి ఇలా 2 భాగాలుగా చేసుకున్నాం కదా, ఆ 2 భాగాల మధ్యలో ఇలా కాకరకాయ కారం పెట్టుకోవాలన్నమాట. అన్నిట్లో పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారాకే పెట్టుకోండి. ఇలా అన్నిట్లో ఈ కాకరకాయ కారం పెట్టుకున్నాక మళ్ళీ కొంచెం బండి పెట్టుకుందామండి. లైట్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి కొంచెం సేపు ఉంచుకోవాలన్నమాట స్టవ్ మీద. మనకు తీసిన వెంటనే కొంచెం సాఫ్టీగా ఉంటుందన్నమాట, అందుకని మనం ఇంకోసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటామన్నమాట. కొంచెం క్రంచీగా ఉంటాయి. ఇదిగోండి ఇలా అన్నిట్లో పెట్టేసి ఒకవేళ కారం మిగిలిన సపరేట్గా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ కాకరకాయ పొట్లం వచ్చేసి ఒత్తిపప్పుతో తింటే చాలా బాగుంటుందండి.
పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా రిషితాకైతే చాలా ఇష్టం ఈ కాకరకాయ పొట్లము. ఇంకా బాండీ పెట్టేసుకుందామండి. అందులో కొంచెం ఆయిల్ పెట్టేస్తున్నాను, ఒక 2 డ్రాప్స్ అనమాట. ఇంకా తర్వాత ఈ పొట్లాలన్నీ అందులో పెట్టేస్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ చాలు. ఇదిగోండి కారం మిగిలింది కదా, అదంతా దానిపైనే వేసేస్తున్నాను. సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే కూర మారిపోయిద్ది అనమాట ఫ్రై అనేది. కొంచెం వేడి వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా మనకి కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందనేది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.